హాయ్ గైస్, వెల్కమ్ టు మొబైల్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఒక ట్రాలీని హిల్స్ నుంచి అయితే తీసుకెళ్దాం. డేంజరస్ కలిసి మన త్రిమ రోడ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి సేమ్. మీరు చూసుకోవచ్చు, ఈ ట్రాలీ అయితే మన టాటా కంపెనీది. ఈ పైన 1 2 3 ఉన్నాయి కదా, వాటి యొక్క యూజ్ అనేది చూద్దాం. 1 నొక్కితే మనకి డ్రైవర్ డోర్ అనేది ఓపెన్ అవుద్ది. మరి 2 నొక్కితే మనకి వీల్ అనేది పైకి కిందకి వెళ్తుంది, చూడొచ్చు. అది 3 నొక్కితే క్రేన్ అనేది అన్లోడ్ అవుతుంది. ఈ క్రేన్ చూసుకొచ్చి మనం మనతో పాటు ఎక్కడికి వెళ్ళినా వచ్చేది, ఫ్రంట్కి వెళ్ళినా బ్యాక్కి వెళ్ళినా. సో గైస్, ఆలస్యం చేయకుండా నేను వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఇంకా మీకు ఇవే కాకుండా థార్ కానీ లేదా స్కార్పియో, ఇంకా ఎలాంటి డీజే వ్యాన్స్ కానీ ఇలాంటి మనకి గేమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ వీడియోస్ పెట్టాను నేను. ఆ వీడియోస్ చూడండి. సింపుల్ ట్రిక్ గైస్. ఒక యాప్ ఎక్కించుకుంటే చాలా అందులో ఉంటాయి మనకి ఎలాంటి మోడ్స్. ఆ యాప్ గురించి మనకైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, చూడండి. ఈరోజు ఈ వీడియో మనం లారీ డ్రైవర్ కష్టపడి చూద్దాం. అసలు ఎక్కాలంటే ఎక్కదా హిల్స్ అంత దాని ఉంటుంది, ఆఫ్ రోడింగ్ లాగా. ఈ కొంచెం దూరంగా ఇలా తార్ రోడ్ ఉంటుంది, తర్వాత మొత్తం ఆఫ్ రోడే. సారీ గైస్, మర్చిపోయాను. సౌండ్ ఆన్ చేయడం మర్చిపోయా. ఒకసారి పెడతా కరువు తిరిగేసిన తర్వాత. సౌండ్ ఎక్కువ పెడుతుంటే మీకు నా వాయిస్ కన్నా అదే డామేజ్ చేసేస్తుంది గైస్, అందుకే సౌండ్ తగ్గిస్తున్నా, ఏమనుకోకుండా. ఈ లారీ అని చూసినట్లయితే మనకి సేమ్ నార్త్ ఇండియన్ లారీస్ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. లోపల డెకరేషన్ కానీ ఉంది, బయట లుక్ కానీ ఉంది. ఈ లారీ మనకి క్లియరెన్స్ అనేది సరిగ్గా లేదు. ఈ లారీలో అసలు మనకి ఏమో తెలుస్తలేదు ఈ లారీలో. తీసుకొచ్చి పడిపోయినట్టు ఉంది, కానీ లారీ అనేది పైన ఉంటుంది. అందుకే ఈ లారీ అయితే మనం లోపల ఇన్సైడ్ వ్యూతో మనం అయితే టర్నింగ్ తిప్పుతాం, చాలా కష్టం. ఉండొచ్చి ఇదైతే ఈజీగానే తిప్పేసాం. కానీ ఈ గేమ్ వచ్చేసి మనకి బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. చూసుకోవచ్చు, చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇది. గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైలీ మల్టీప్లేయర్ అయితే ఆడుకుందాం ఈ గేమ్లో. చూసారా గైస్, మనకు ఏదో లారీ పడిపోయేలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ చూసారా ఎంత లోపల నుంచి అయితే వెళ్తుందో.
ఇవైతే బాగానే ఎక్కింది గైస్. తర్వాత వచ్చి కర్వ్స్ అయితే మనకి ఎట్లా ఎక్కడైతే లారీ గమ్ముని ఎక్కువ 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 అన్నాను మనం. వచ్చింది కర్వ్ అది అలాంటిది చాలా దారుణం అండి కర్వ్స్ అయితే. ఒకసారి యాక్సిలేటర్ దాన్ని సార్ చేస్తాం మనం. చూసారా లారీతో పాటు మూవ్ అవుతలేదు, లేకపోతే వెళ్ళిపోవడం నాకు అది కష్టం కాదు. కెమెరా అనేది ఎక్కడ ఉందో అలాగే ఉండిపోతుంది. చూద్దాం, చల్లకాలం పడిపోతాను. పడిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఇది రివర్స్ అయిపోతుంది మొత్తం. అంతే, ఇంక మనం ఏం చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి రివర్స్ అయితే రావాల్సిందే. మన బస్సు కానీ కార్ కానీ అయితే చాలా ఈజీగా రివర్స్ అయిపోతుంది గైస్. అది లారీ విషయానికి వస్తే చాలా కష్టం అవుద్ది. సెకండ్ అటెంప్ట్ గైస్ మాకు ఇది. ఎక్కువ పైకి. రిస్క్ అయితే ఏమంట అసలు ఏం లేదు, రిస్క్ అయిపోయింది. చూడండి గైస్, నేనైతే మూడోసారి మళ్ళీ వచ్చాను సేమ్ ఇదే టర్నింగ్ కోసం. ఒకసారి ఏం చేయాలంటే టర్నింగ్లో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. పోయినా పర్లేదు, ఇంకా లారీ టర్నింగ్లో ఎలా వెళ్ళిపోవాలి ఇంకా. ఎస్ గైస్, మనం అయితే సాధించా. చూసారుగా, జాగ్రత్తగా వెళ్ళాలి, సాయించిన ఆనందంలో ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అయిపోయింది. ఈ బాబాయ్ అయిపోయింది అనుకున్నాం గైస్ నిజంగా. అయ్యో అయిపోయింది. నెక్స్ట్ కొంచెం మా చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అయితే నాయిసీగా ఉంది, మీరు ఏం పట్టించుకోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇలాంటి వీడియోస్ అన్ని మరేంటి పెడతాను మీకు. మనం కూడా ఎక్స్పెక్ట్ అయిపోయినట్టున్నది. టర్నింగ్ లోపల నుంచి ట్రైన్ చేద్దారంటే చూడండి అలా వెళ్ళిపోయింది బండి. పోయిన అర్థమైంది గైస్, మనకి లారీ డ్రైవర్లు పడి కష్టం చాలా దారుణంగా ఉంటుంది గైస్ వాళ్ళకి ఇలాంటి రోడ్లో.
ఎవరైతే తగిలేస్తుంది మనకి ఎంటర్టైనింగ్లో లేవు ఇది. వెళ్ళిపోతుంది గైస్. పడిపోయింది. పర్లేదు గైస్, మళ్ళీ ఇక్కడ వరకు అయితే వద్దమ్మా.